గురుదేవుల యొక్క పాదపద్మ యుగళానికి సవైన నమస్సులు సమర్పణ చేసుకుంటూ, దేవీ మాహాత్మ్యం ముందు భాగాలలో మనం చెప్పుకున్నటువంటి రాక్షస సంహారాలన్నీ పూర్తయినటువంటి తర్వాత దేవతలందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వివిధ రూపాలుగా ధ్యానించి స్తోత్రం చేశారు. అందుకు సంతోషించిన జగన్మాత, ఓ దేవతలారా, లోకోపకారానికి ఉపయోగపడే ఎటువంటి కోరికనైనా నేను తీరుస్తాను, కాబట్టి మీకేం కావాలో కోరుకోండి అని దేవతలతో అన్నది. అది విన్న దేవతలు ఆనందంతో, అమ్మా, ఇప్పటి వరకు మా కోసం ఎలాగైతే దుర్గమమైన కార్యాలన్నీ చేసి పెట్టేవో, ఇక మీదట కూడా రాక్షస మర్దనంలో మాకు సహాయం చెయ్యు, సృష్టికి పునర్జీవనం పోయు అని అన్నారు. అది విన్న అమ్మవారు చిన్న నవ్వు నవ్వి, రాబోయే కాలంలో ఏ ఏ రూపాలతో అవతరించబోతున్నానన్న విషయాలు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. ఓ దేవతలారా, రాబోయే వైవస్వత మన్వంతరంలో 28వ యుగమునందు శుంభనిశుంభులనే రాక్షసులు జన్మిస్తారు. అప్పుడు నేను వింధ్యవాసినిగా నంద యశోదా గర్భమున జన్మించి వారిని అంతం చేస్తాను. అలాగే భయంకరులు అజ్ఞానులు అయిన వైప్రచిత్తులనే రాక్షసులను హరిస్తాను. వాళ్ళని తిన్న కారణం చేత నా దంతాలు దానిమ్మ పువ్వు వలె ఎర్రగా ఉంటాయి. అప్పుడు రక్తదంతికగా ఆరాధింపబడతాను. తర్వాత ఎక్కడా లేనంత విధముగా తీవ్రమైన కరువు కాటకాలు వస్తాయి. ఆ కరువు కాటకాలు పోగొట్టడానికి మునుల ద్వారా స్తోత్రం చేయబడి అయోనిజగా శతాక్షి అనే రూపంతో అవతరిస్తాను. వర్షాలు పడినన్నాళ్ళు ప్రకృతి రూపాన్ని ధరించి శాకంబరిగా పూజలు అందుకుంటాను. తర్వాత దుర్గమాక్షుడు అనే రాక్షసుల్ని వధించి దుర్గగా ప్రసిద్ధికెక్కుతాను. హిమాలయ ప్రాంతంలో దుర్గాదేవిగా భయంకర రూపాన్ని ధరించి అతి భయంకరమైన రాక్షసులను సంహరిస్తాను. అప్పుడు నన్ను భీమాదేవిగా స్తుతి చెయ్యండి. ఇలాగే అమ్మవారు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపాన్ని ధరించి వస్తానని, దేవతలకు ఋషులకు సకల మానవాళికి శుభాలను చేకూరుస్తానని చెబుతూ, ఓ దేవతలారా, ఈ నా యొక్క మహాత్మ్యాన్ని, అంటే నా ద్వారా చేయబడిన మధుకైటభ సంహారము, మహిషాసుర మర్దనము, చండముండ శుంభ నిశుంభ రాక్షస సంహార గాథలను ఎవరైతే శ్రద్ధాభక్తులతో శ్రవణం కానీ పఠనం కానీ చేస్తారో వారికి అగ్ని, రాజ, చోర, రోగ, భూత, పిశాచ, క్రూర జంతు భయాలు వంటివి ఉండవు. వారి పాపాలన్నింటినీ హరించి వాళ్ళను పుణ్యప్రదులను చేస్తాను అని అమ్మవారు మాటిచ్చింది. అలాగే అమ్మవారిని ఆరాధించవలసిన తంత్ర విధానాన్ని కూడా దేవతలకు చెప్పింది. ముఖ్యంగా శరత్కాల నవరాత్రులలో ఎవరైతే ఈ మహాత్మ్యాన్ని శ్రవణం కానీ పఠనం కానీ చేస్తారో వారికి గ్రహదోషాలు కలగవు, అన్నింటా విజయం కలుగుతుంది, ధనధాన్య పుత్రపుత్రిక పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఓ దేవతలారా, నా ప్రీతి కోసం మీరు 1 సంవత్సర కాలం పాటు చేసే యజ్ఞయాగాదుల ఫలితం ఈ యొక్క దేవీ మహాత్మ్యాన్ని ఒక్కసారి చదివినంత విన్నంత మాత్రాన లభిస్తుంది అని తెలియజేసి ఆ దేవి అంతర్ధానమైంది. ఈ విధంగా అమ్మవారి యొక్క మహత్తుడు విన్న సురధుడు, సమాధి ఇద్దరూ కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విధానాన్ని సుమేధ దగ్గర తెలుసుకొని నదీ పరివాహక ప్రాంతానికి చేరి ఇసుకతో అమ్మవారి విగ్రహాన్ని చేసి ధూపదీప నైవేద్యాలతో జపాది హోమాలతో 3 సంవత్సరాల కాలం పాటు అమ్మవారి కోసం సాధన చేశారు. అప్పుడు చండికాదేవి ప్రత్యక్షమై, ఓ రాజా, ఓ వైశ్య, మీరిద్దరూ చేసిన తపస్సుకు నేను సంతోషించాను. మీరు ఇద్దరికీ ఏమి కావాలో నేను ప్రసాదిస్తాను, కోరుకోండి అని అన్నది. అంతటా సురధుడు, అమ్మా, నా రాజ్యాన్ని మళ్ళీ నేను గెలుచుకుని సుభిక్షంగా రాజ్యపాలన చేయాలి. తరువాత జన్మలో కూడా శత్రుదుర్భేద్యమైన రాజ్యానికి రాజుగా ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించాలి అని కోరుకున్నాడు. సమాధి, అమ్మా, నేను నాది అనే భావన నా నుండి పూర్తిగా తొలగించి నాకు జ్ఞానము మోక్షము ప్రసాదించు అని కోరుకున్నాడు. అది విన్న అమ్మవారు, ఓ రాజా, నీకు నీ రాజ్యం తప్పక లభిస్తుంది. భూలోకమనందు ఈ మాత్ర రాజ్యమే కాదు, తదుపరి జన్మలో నీవు సూర్యునికి కొడుకుగా సావర్ణిగా జన్మించి మనువుగా లోకాలను పాలించదవు అని చెప్పి వైశ్యునికి కోరికను ఆనందించిన పరాశక్తి, నీవు తప్పకుండా జ్ఞానము తెలుసుకొని ముక్తిని కూడా పొందుతావు అని వరమునిచ్చింది. అక్కడితో అమ్మవారి యొక్క దేవీ మహాత్మ్యంగా చెప్పబడ్డ
కథ అంతా పూర్తయింది. ధర్మార్థకామ మోక్షాలన్నింటినీ ఇచ్చేటువంటి ఇటువంటి మంత్రరాజాన్ని మనకు అందించినటువంటి సుమేధకు, వారి కథను భావుల ద్వారా మనకు తెలియజేసిన మార్కండేయ మహర్షికి సవినయ ప్రణామాలు, నమస్సులు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద, ప్రపంచం మీద ఉంటూ అందరూ బాగుండాలి అని కోరుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.